రామ్ లక్ష్మణ్ ఫైట్స్లో ఒక స్టైల్ ఉంటుంది. అంటే ఆ కంపోజిషన్లోనే మనకి సౌత్ ఇండియాలోనే ద బెస్ట్ స్టంట్ మాస్టర్స్గా వాళ్ళ పేరు వినిపిస్తుంది. ఇప్పుడు సర్కార్ లాంటి సినిమా, రజనీకాంత్ సినిమా చూసినా సరే ఒక స్టైలిష్ యాక్షన్ని తీసుకురావడంలో వాళ్ళకి ఒక ట్రేడ్ మార్క్ ఉంది. మీ యాక్షన్కి వచ్చేసరికల్లా అది కంటిన్యూ అవుతూనే మీ తాలూకు కొన్ని ట్రేడ్స్ని యాడ్ చేయటం అనేది మీకు ఎంత డిఫికల్టీగా ఉంది? అంటేనా బావాళ్ళు చేయింది అనేది లేదు. వాళ్ళు ఆ యాక్షన్ కోసం ఆ రైతుల హోంవర్క్ బాగా చేస్తారు. దేనో ఎక్కడ క్లాప్ మూమెంటు, ఆడియన్స్ థియేటర్ పల్సు వాళ్ళకి పర్ఫెక్ట్గా తెలిసి ఉంటుంది అనమాట. సో అదృష్టం కొద్ది వాళ్ళతో నేను కొంచెం జర్నీ చేసిన కూడా నాకు కొంచెం తెలుసు. బట్ ఏంటంటే నా యాక్షన్లో కొంత వేరియేషన్ కావాలనేది ఎప్పుడు ట్రై చేస్తాను. అంటే బాబాయ్ దొరికితే హ్యూజ్ స్కేల్ ఉంటుంది, మా దగ్గర కొంచెం స్టైలైజ్డ్ మిక్స్ తోటి అవసరం అంటేనే కొట్టాలి అనేది నా అభిప్రాయం. ఎప్పుడు చాలాసార్లు డైరెక్టర్లు నాకు జరిగే సంఘర్షణలో కూడా అవసరం అంటే ద ఎమోషన్ విల్ బి అవసరం అంటేనే కొట్టాలి. అనవసరంగా ఒక బిట్ లాగా నలుగురు కొడుతూ హీరోని ఎలివేట్ చేసే ముందు ఒక చిన్న ఒక ఎమోషన్ ఉంటుంది అన్న. ఆ ఎమోషన్ క్రియేట్ చేసిన తర్వాత కొట్టిస్తాం అనమాట. అందుకని లెంగ్త్లు పెట్టుకోను నేను ఫైట్ని. క్రిస్పీగా ఇంతే ఎడిట్లో మేము ఎంత తీసినా కూడా వాళ్ళకి ఒక లెంగ్త్ ఎడిట్ ఉంటుంది. ఆ లెంగ్త్ ఎడిట్ తోటే ఫాలో అవుతాను. సో నా యాక్షన్ వరిస్తే మాత్రం నేను కొంత స్టైలిష్కి వెళ్ళి అట్లీస్ట్ బాబాయ్ని ఫాలో అవుతాను. అంటే ఎమోషన్ విధంగా లేదా వచ్చి ఎలాగ హీరోకి వాళ్ళ బాడీ లాంగ్వేజ్కి ఎలా సెట్ చేయాలని ఫాలో అవుతాను. కానీ నా ఎదిగి వచ్చినాను కొంచెం ఏంటంటే కొంచెం స్టైలిష్కి వెళ్దాం, కొంచెం అప్గ్రేడ్ చేద్దాం అనేది అనుకుని ఉంటాను. అంటే బాబాయ్నే ఫాలో అవ్వాలని కాదు, వేరే విషయం ఫాలో అవుతాను. కానీ కొన్ని నా లాస్ట్ కొంత 5-6 years నేను చేయను ఏంటంటే నేను నా వరకు కొంచెం వేరియేషన్ ఇద్దామని ట్రై చేశాను. ఏం ఫాలో అవుతారు? స్టైల్ అన్న అంటే నేను ఎక్కువ స్లో మోషన్ మీద కొంత ఆధారపడతాను. బట్ నాకేంటంటే స్పీడ్ కట్స్ కోసం మ్యాక్సిమం ట్రై చేస్తాను. అంటే ఇప్పుడు మన ఇంగ్లీష్ సినిమాలు ఏదైనా చూసినా కూడా ఆ స్పీడ్, ఆ ఎనర్జీని మనం ఫీల్ అవుతాం స్క్రీన్లో ఎనర్జీని. సో నేను కొంత స్లో మోషన్ అవసరమైన చోటే వాడతాను అనమాట.